నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పైన కార్యకర్తలు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జెండాలు మోసి నిజంగా మా పార్టీ అధికారంలోకి వస్తే మేమేదో పని చేసుకోగలుగుతాం, నిజంగా 4 రూపాయలు సంపాదించుకోగలుగుతాం, లేకపోతే మాకు అధికారంలో ఇన్ని రోజులు అవమానాలు భరించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదో ఒక పదవి ఆశించి మేము పదవిలో ఉండగలుగుతాం, ప్రజలకు సేవ చేయగలుగుతాం, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం కష్టపడ్డామని నిజంగా కలలుగన్న కార్యకర్తలు ఏ విధంగా నష్టపోతున్నారు కాంగ్రెస్ పార్టీలో చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అని కాదు, బీఆర్ఎస్లో అయినా కాంగ్రెస్లో అయినా ఇదే పరిస్థితి నెలకొన్నది. పదవులు వచ్చినోనికే పదవులు ఉంటున్నాయి, పైసలు ఉన్నోనికే పదవులు వస్తున్నాయి. ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మోసం చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొన్న సంగారెడ్డిలో, ఈరోజు కామారెడ్డిలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒకసారి ఇది చూసుకుంటే కామారెడ్డి మున్సిపల్ రాజకీయాల్లో మారిన పాత్రలు, అదే నేతలపై అప్పట్లో విమర్శలు, ఇప్పుడు అదే పార్టీ టికెట్లు, అదే నేతలపైన అప్పట్లో విమర్శలు చేసిరట, ఇప్పుడు అదే పార్టీకి సంబంధించిన పార్టీ టికెట్లు ఇచ్చారట. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ నాయకులు ప్రభుత్వం సలహాదారులపై తీవ్ర విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకంగా నినాదాలు చేసి ఆరోపణలు చేసిరో ఆ కాంగ్రెస్ నేతలకే ఇప్పుడు వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చిందట. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కలేదనే కారణంతో పార్టీ అధిష్టానం, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు, దూషణలు చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులు ప్రస్తుతం అదే పార్టీ గుర్తుతో పోటీ చేస్తుండడం గమనార్హం. ఎవరైతే మాకు పార్టీ టికెట్లు దక్కలేదని ఎవరైతే ఆరోపణలు చేసిరో షబ్బీర్ అలీ పైన, ఏది కామారెడ్డి ఇన్ఛార్జ్, ఇక్కడ సలహాదారుడు, ముఖ్య ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిరో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు వచ్చినట. అయితే 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి గొడుగుల శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ప్రచారంలో గ్రీన్ కలర్ షర్ట్ ధరించిన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఆయన ఈసారి తన భార్యను కూడా అదే వార్డు నుంచి అభ్యర్థిగా బరిలో నిలిపారు. అదే వార్డులో బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్లేష్ యాదవ్ అభ్యర్థి కూడా విమర్శించి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. ఆయన కూడా గతంలో కాంగ్రెస్లో ఉండగా టికెట్ రాకపోవడంతో అప్పట్లో టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్లో చేరినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఈ ఇద్దరు నేతలు గతంలో మైనార్టీ నేతలు, అలాగే ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం రాజకీయాల సిద్ధాంతాల కంటే అవకాశాలే ముఖ్యమా అనే ప్రశ్నలకు దారితీస్తుంది. స్థానిక ఓటర్లలో ఈ మార్పులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో తిట్టిన పార్టీని ఇప్పుడు ఆశ్రయించడం ఎంతవరకు సమంజసం అని కొందరు ప్రశ్నిస్తుంటే, మరికొందరు మాత్రం రాజకీయాల్లో సాధారణ పరిణామమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి, అంటే కాంగ్రెస్ పార్టీ టికెట్లు రావడానికి బురద జల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్నారో, పార్టీ అధికారంలో లేనప్పుడు ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారట, బీఫామ్లు ఇచ్చారట. గది జరుగుతూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే మొత్తానికి కామారెడ్డి మున్సిపల్ ఎన్నికలు కేవలం పార్టీల మధ్య పోటీగానే కాకుండా నేతల గతం వర్తమానం మధ్య తేడాలపై కూడా ప్రజల తీర్పును కోరుతున్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. దీనికి సంబంధించిన వార్త ఒకసారి వీళ్ళు ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసినా అదే ఉన్నది ముచ్చట. కాంగ్రెస్ పార్టీ మొత్తం ఎక్కడ చూసినా అదే భాగవతం ఉంది. కష్టపడడానికి కాంగ్రెస్ నికార్సైన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా ఇతర పార్టీలు బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకు టికెట్లు ఇస్తామనే విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఉన్నట్టుగా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరో మహిళా నేత, ఒక మహిళ బీసీ మహిళ, పాపం ఆమె పార్టీ కోసం కష్టపడి అహర్నిశలు కష్టపడి పార్టీ బీఫామ్ అడిగితే ఆమెకి ఇవ్వకుండా కష్టపడి వాళ్ళ మీద ఈమెను ఓడగొట్టేందుకు ఇంకో బీసీని తీసుకొచ్చి, ఒక ముదిరాజు బిడ్డను తీసుకొచ్చి ఈమె పోటీగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈమెను ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చూడురి.
మండల ప్రజా పరిషత్ కార్యాలయము జిన్నారం సంగారి. ఈ మధ్య మనం మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా ఈమె దుమ్మెత్తిపోసింది. కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోసింది. అంటే ఏ విధంగా ఆక్రోషంగా ఉన్నారు ఈ ప్రధాన పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ పైన. అధికారము కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఓర్చుకోలేరు, ఆపుకోలేరని అన్నారు ప్రజలు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఆపుకుంటారా? అధికారం ఇచ్చినా కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆపుకుంటారంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఆపుకునే పరిస్థితి కనబడతలేదు మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు చేసిన వాగ్దానాలు, వీళ్ళు చేసిన 6 గ్యారంటీలు కాంగ్రెస్ కార్యకర్తలు, నికార్సైన కార్యకర్తల మెడలకు చుట్టుకునే అవకాశంగా కనబడతా ఉన్నది. 6 గ్యారంటీలు ఇచ్చి ఎక్కడికి ఇచ్చినా మేము అది చేస్తాం ఇది చేస్తాం పెద్ద ఎత్తున డబ్బాలు కొట్టినట్టుగా కనబడుతుంది. ఆ డబ్బాలు కొట్టిన మాటలే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నికార్సైన కార్యకర్తలకు మెడకు చుట్టుకునే అవకాశం ఉన్నది. ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే అనే విధంగా ఏదో లోపాయకారి ఒప్పందం జరిగింది. నిజంగా మనం ఒకటి, మనం అధికారాన్ని పంచుకోవాలి. నువ్వు 9.5 సంవత్సరాలు పరిపాలించడం, నేను కొన్ని రోజులు పరిపాలిస్తా అనే విధంగా రేవంత్ రెడ్డి కేసీఆర్తో కుమ్మక్కైనట్టుగా కనబడతా ఉన్నది నేపథ్యం చూస్తా ఉన్నాం. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు, మైనార్టీ సోదరులు బలవుతున్నట్టుగా కనబడుతూ ఉన్నది మిత్రులారా. దయచేసి ఈ ప్రధాన పార్టీలు ఏవైతున్నాయో ఇవి మన సంపదను మన కొల్లగొట్టిన వాళ్ళని ఎవరిని వెనక తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎవరిని కూడా, ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడరో వాళ్ళని కూడా బయటకు తీసే ప్రసక్తి కనబడుతుంది. దయచేసి మిత్రులారా, ఈ పార్టీల కోసం కష్టపడే నాయకులు, ఈ అగ్రకులాల పార్టీల కోసం కష్టపడే కార్యకర్తలు దయచేసి బలి కావద్దు. మనకంటూ ఒక పార్టీ, మనకంటూ ఒక పార్టీ, మన జెండా, మన భవిష్యత్తు కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఎప్పుడైతే మన పోటీ పడి మన జెండా మోసుకొని మన అధికారంలోకి వస్తామో అప్పుడే మన భవిష్యత్తు మారుతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.